ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. రామకృష్ణ బోధామృతము అధ్యాయం 6 బాధ గురువులు బోధ గురువులు. గురుత్వంలోని ప్రమాదాలు. బోధ గురువులు. 168. ఓ ఆచార్యుడా, బోధించడానికి నీ వద్ద అధికార చిహ్నం ఉందా? రాజు చేత అధికార ముద్ర పొందితే ఎంతటి అల్పసేవకుడి మాటలైనా జనం భయభక్తులతో వింటారు. అతడు తన డవాలు బిళ్ళను చూపించి ఎంతటి అలరినైనా అణిచివేయగలుగుతాడు. అలాగే నువ్వు మొట్టమొదట ఈశ్వరాజ్ఞ పొంది ఈశ్వర ప్రేరితుడు కావాలి. ఈ ఈశ్వరాదేశ చిహ్నం నీ వద్ద లేకుంటే జీవితకాలమంతా నువ్వు ధర్మోపన్యాసాలు చేసినా వట్టి కంఠశోషే గాని మరేమీ ప్రయోజనం ఉండబోదు. 169. భక్తి సాగరంలో మునగడానికి ఎవరికీ అభిలాష గాని ఓర్పు గాని లేవు. వివేక వైరాగ్యాలను గాని సాధనలు గాని ఎవరూ లక్ష్య పెట్టనే పెట్టరు. ఏ పుస్తకం నుంచో 4 ముక్కలు నేర్వగానే ఇక ఉపన్యాసాలు చేయాలని, పరులకు ధర్మోపదేశం చేయాలని ప్రతి వ్యక్తికి తహతహ. అందుకై పరుగు. ఎంత విచిత్రం! ఇతరులకు బోధించడం అంటే అంత తేలిక? కష్ట కష్ట కష్టతరం. ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వరాదేశాన్ని పొందినవాడే బోధించగలడు. 170. మంచి వక్త బోధకుడు అయి ఉండి ఆత్మవికాసం లేనివాడు ఎలాంటివాడో తెలుసా? అతగాడు తన వద్ద కుదువబెట్టిన పరుల ధనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి వంటివాడు. ఇతరులకు అతడు ధారాళంగా ఉపదేశిస్తాడు. దానివల్ల తనకేం నష్టం? అతడు బోధించే భావాలు ఎరువు సొమ్ములు కదా. 171. సుప్రసిద్ధుడైన ఒక వక్త ఒకరోజు హరిసభలో ప్రసంగిస్తున్నాడు. ప్రసంగం మధ్యలో అతడు ఇలా అన్నాడు: భగవంతుడు కేవలం రసహీనుడు. మన స్వభావంలోని రసం ఉసిగి అతన్ని మనం రసమయుని చేయాలి. రసం అంటే ప్రేమ. భగవంతుడునని చెప్పబడే ఇతర గుణాలు అని అతడి భావం. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఒక బాలుడి సంగతి జ్ఞాపకం వచ్చింది. వాడు తన మామకు చాలా గుర్రాలు ఉన్నాయని చెబుతూ వినేవారిని నమ్మించే ప్రయత్నంలో తమ మామ ఇంట్లో ప్రత్యేకంగా ఒక గోశాల అంతా గుర్రాలతో నిండి ఉందని చెప్పాడు. గోశాలలు గుర్రాల కోసం కట్టబడినవి కావని, బాలుడు చెప్పేది అసత్యమని, గుర్రాలను గురించి వాడికి ఎలాంటి అనుభవం లేదని వివేకవంతులు వెంటనే గ్రహించి ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. భగవంతుడు రస విహీనుడు అవడం కేవలం అసంగతం. శాస్త్రానికి, అనుభవానికి, యుక్తికి కూడా విరుద్ధం. ఆ వక్తకు తన మాటల అర్థం ఏమిటో తనకే బొత్తిగా తెలియదన్నమాట. సచ్చిదానందమూర్తి అయిన భగవంతుణ్ణి అతడెన్నడూ దర్శించలేదని, భగవదనుభవాన్ని చవిచూడలేదని అతని మాటల వైఖరే చెప్పక చెబుతుంది. 172. నేటి మతబోధకుల విధానాలు ఎలాంటివో మీకు తెలుసా? ఒకటి మాత్రమే సరిపోయే అన్నం ఉండగా 100 మందిని విందుకు ఆహ్వానించడం లాంటిది. అణుమాత్రమైన ఆత్మానుభవం ఉందో లేదో కేవలం మహాధర్మోపదేష్టాలుగా నటిస్తుంటారు. 173. మొదట నీ హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించు. మొదట ఆయన సాక్షాత్కారం పొందు. భగవంతుని చూశాక ప్రసంగాలు, బోధలు, ఉపన్యాసాలు మొదలైనవి ఎన్ని చేసినా చేయవచ్చు. అంతేగాని అంతకు ముందు కాదు. విషయలోరులై ఉండి జనం భగవంతుని గురించి, బ్రహ్మాన్ని గురించి ప్రసంగాలు సాగిస్తుంటారు. ఆలయంలో దేవుడు లేకుండా ఆరాధన కోసం శంఖం ఊదాడట. 174. ఒకరోజు నేను పంచేవటి నుండి పోతుంటే ఒక కప్ప భయంకరంగా బెగబెగమనడం విన్నాను. దాన్ని పాము పట్టుకుని ఉంటుందని ఊహించాను. చాలాసేపయ్యాక ఆ దారినే వస్తూ తిరిగి ఆ శబ్దాన్ని విన్నాను. పొదల నుండి తొంగి చూస్తే ఒక బురదపాము కప్పను పట్టుకుని ఉంది. దాన్ని అది మింగనూ లేక విడనూ లేక ఉంది. పాపం ఆ కప్ప దురవస్థ చెప్పనలివి కాకుంది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను: అదే తాచుపాము అయి ఉంటే 2-3 కూతలతో ఆ కప్ప పని ముగిసేది. అంతటితో కప్పకు పాముకు కూడా బాధ నివర్తించేది. కానీ ఇక్కడ పాము బాధ, కప్ప బాధ ఇంచుమించుగా సరిసమానంగానే ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞాన హీనుడు అహంకరించి మరొకరిని తరింపజేసే బాధ్యతకు పూనుకుంటే ఇద్దరి బాధకు అంతం ఉండదు. శిష్యుడి అహంకారం గాని అతడి సంసార బంధాలు గాని తొలగవు. అనర్హుణ్ణి ఆశ్రయిస్తే శిష్యుడెన్నడూ తరించబోడు. కానీ సమర్థుడైన గురువును ఆశ్రయించిన జీవుడి అహంకారమో 3 బెక్కబెక్కలతో సరి. 175. ధర్మ ప్రచారాన్ని వృత్తిగా చేసుకున్న ఒక బోధకుడు వినేవారు భక్తి పరసులయ్యేటట్లు ఉపన్యసించేవాడు. కానీ స్వతహాగా అతడు యోగ్యమైన నడవడిక ఉన్నవాడు కాదు. అతడి ప్రవర్తన చూసి
మనసునొచ్చి అంతమంది హృదయాల్లో భక్తి భావాలను పురిగొల్పగలిగి తాను స్వయంగా అయోగ్యుడై ఉండడానికి కారణం ఏమిటని నేను అతన్ని అడిగాను. అతడు గౌరవంగా తల వంచి ఇలా అన్నాడు, అయ్యా, నిజం, చీపురు స్వయంగా నీచమైన వస్తువు అయి ఉండి నేల మీద వీధుల్లోని ధూళిని చిమ్మివేయడం లేదా? అతడికి నిజానికి నేనేమీ బదులు చెప్పలేకపోయాను. బోధ గురువులు 176. తత్వజ్ఞాన శోభితుడే సద్గురువు, అతడే బోధ గురువు. 177. అనేకులు మంచుగడ్డను గురించి విని ఉంటారు, కానీ చూసి ఉండరు. అలాగే చాలామంది ధర్మోపదేష్టులు భగవంతుడి కళ్యాణ గుణాలను గురించి గ్రంథాలు చదివి ఉంటారు, కానీ స్వయంగా భగవత్ అనుభవం పొందినవారు కారు. అనేకులు మంచుగడ్డను చూసి ఉన్న రుచి చూసిన వారు కారు. ఈ తీరులోనే ధర్మబోధకులు అనేకులు ఈశ్వర విభూతిని కించిత్ గాంచిన తత్వానుభవం పొందినవారు కారు. మంచుగడ్డను రుచి చూసిన వాడే అది ఎలాగో చెప్పగలడు. అలాగే ఒకప్పుడు దాసుడుగాను, మరొకప్పుడు సకుడుగాను, వేరొకప్పుడు ప్రియుడుగాను వివిధ భావాల్లో భగవదానుభవం పొంది తిరిగి సమాధి స్థితిలో అతడితో సంపూర్ణ ఐక్యాన్ని సాధించిన వాడే భగవత్ కళ్యాణ గుణాలను అభివర్ణించగలడు. 178. తాను నాయకుడినని, సాంప్రదాయ నిర్మాతనని తలపోసే వ్యక్తి అహంకారం అపక్వమైంది. కానీ సాక్షాత్కారం పొందాక ఈశ్వరాదేశాన్ని పొంది లోకశ్రేయస్సు నిమిత్తం బోధించే పక్షంలో ఎలాంటి హాని వాటిల్లదు. పరీక్షితుకు భాగవతాన్ని బోధించడానికై శుకుడు ఇలాంటి ఆదేశాన్ని పొందాడు. 179. నిండు కుండ తొణుకదు. ఆత్మానుభవం ఉన్న వ్యక్తి వద్ద వాచాలత ఉండదు. అలా అయితే నారదాదుల మాట ఏమంటారు? నిజమే, నారదుడు, శుకుడు మొదలైన కొందరు సమాస్థితి పొందాక తమ మహోన్నత స్థితి నుంచి ఎంతో కిందకు దిగి కృపాపూర్ణులై లోకానికి బోధించారు. 180. ముక్తుల లోకంలో రెండు వర్గాలుగా కనిపిస్తున్నారు. తత్వజ్ఞానం పొందాక శాంతంగా నిశ్శబ్దంగా ఉండి ఇతరులను గురించి మాట తలపెట్టక బ్రహ్మానందాన్ని తామే అనుభవించేవారు కొందరు. జ్ఞానలబ్ధిని పొంది దాన్నంతా తమ వద్దనే దాచుకోవడంలో ఆనందించకుండా పరులను ఉద్దేశించి రండి, మాతో తత్వానందాన్ని అనుభవించండి అని ఎలుగెత్తి చాటేవారు కొందరు. 181. పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులతో నలుదిక్కులా వ్యాపించగానే తేనెటీగలు తమంత తామే దాని వద్దకు వస్తాయి. మిఠాయిలను ఉంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చి చేరుతాయి. తేనెటీగను గాని చీమను గాని ఎవరూ ఆహ్వానించనక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్ర హృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సౌశీల్య సౌరభం అన్ని చోట్ల వ్యాపించగా ముముక్షులందరూ సహజంగానే అతడి చేత ఆకర్షింపబడతారు. తన మాటలను ఆలకించే వారి కోసం వెతుకులాడుతూ అతడు తిరుగాడక్కర్లేదు. 182. మిఠాయి లేక చక్కెర పడ్డ చోట చీమలు తమంత తామే వచ్చి చేరుకుంటాయి. చక్కెర అవ్వడానికి ప్రయత్నించు, అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నించు. అప్పుడు భక్తులనే చీమలు తమంత తామే మీ వద్దకు వస్తారు. భగవదాదేశం లేకుండా నువ్వు బోధలు చేయడం మొదలుపెడితే ఆ బోధలు నిస్సారాలై వరగాని అవుతాయి. వాటిని ఎవరూ రిక్కించి వినరు. భక్తి చేయగాని మరే ఇతర సాధన చేయగాని ముందు భగవంతుని పొందాలి. అప్పుడు అతడి ఆదేశానుసారం ప్రతి చోట బోధలు చేయవచ్చు. ఇదే భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలు పొందే మార్గం. తదుపరి ఆచార్యుడి బాధ్యత వహించడానికి, వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి ఎవడైనా శక్తివంతుడవుతాడు. 183. మంట మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. అవి ఎక్కడి నుండి వస్తాయో ఎవరికీ తెలియదు. మిడతలను పిలవడానికి అగ్ని పరిగెత్తుతుందా? ముక్త పురుషులు చేసే బోధ ఇలాంటిది. పరులను పిలవడానికై వారు తిరుగులాడరు. కానీ వందల కొద్దీ వేల కొద్దీ జనం వారి బోధనలను పొందుకోరుతూ తమంత తామే వారి వద్దకు వస్తారు. వారు ఎక్కడి నుంచి వచ్చి చేరుతారో ఎవరికీ తెలియదు. 184. నిజమైన బోధన ఎలాంటిదో తెలుసా? ఇతరులకు బోధించడానికి బదులు నిరంతరం భగవంతుని పూజిస్తే అదే కావలసినంత బోధ. సంసార బంధం నుండి ముక్తుడవడానికై ఎవడు ప్రయత్నిస్తాడో వాడే నిజానికి బోధకుడు. 4 దిక్కుల నుంచి వందల మంది జనం వచ్చి ముక్తుడి వద్ద చేరి అతడి ఉపదేశాన్ని పొందడానికై ఆతురపడుతూ ఉంటారు. గులాబీ మొక్క వికసించగానే తేనెటీగలు పిలవకుండానే 4 వైపుల నుంచి వచ్చి మూగుతాయి. 185. పెద్ద వర్తకుడి ధాన్యాగారం నుంచి కొనుగోలు చేసేవారికి ధాన్యాన్ని ఒకడు కొలుస్తూనే ఉంటాడు. అతడి వెనుక నుంచి ధాన్యం ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతూ ఉంటుంది. చిల్లర వర్తకుడి నిల్వ శీఘ్రంగా తరిగిపోతుంది. అదేవిధంగా భగవద్భక్తుడి హృదయంలో సత్సంకల్పాలను సద్భావాలను నిరంతరం భగవంతుడే కలిగిస్తుంటాడు. అందువల్ల
నవ నవోన్మేషమైన భావాలకు అతడికి ఏనాడూ కొరత రాదు. కానీ పుస్తకాలను పుచ్చుకునే పాకులాడే పండితులు చిల్లర వస్తువులను పోలినవారు. ఆశయాలకు, భావాలకు వారికి ఎప్పటికప్పుడు కొరత ఉంటూనే ఉంటుంది. 186. నగరంలో వాయుదీపాలు వివిధ ప్రాంతాల్లో ఒకే చోట ఎక్కువగాను, మరో చోట తక్కువగాను ప్రకాశిస్తుంటాయి. కానీ దీపానికి ప్రాణవాయువు మాత్రం అన్నిటికీ ఒకటే ఉమ్మడి యంత్రం నుంచి సరఫరా అవుతుంది. వివిధ దేశ కాలాల్లోని నిజమైన మతబోధకులంతా ఈ వాయుదీపాలు లాంటివారు. నిరంతరం వీరి నుంచి వెలువడే ఆత్మతేజానికి ఆధారభూతమైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. 187. మేడకప్పు మీద కురిసే వాననీరు అందు విచిత్రంగా పులితల రూపంలో అమర్చబడే గొట్టాల నుంచి నేల మీదకు ప్రవహిస్తున్నాయి. దాన్ని చూస్తే పులి నోట నుంచి నీరు వస్తున్నట్లు తోస్తుంది. కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుండి పడుతోంది. ఇదే తీరులో భాగవతోత్తముల నోటి నుండి వెలువడే దివ్యబోధలు వారి పలుకుల మాదిరి కనిపించినా నిజానికి అవి భగవంతు నుంచే వెలువడుతున్నాయి. ఇది మరి ఇంకొకసారి చదువుతున్నాను. 187. మేడకప్ప మీద కురిసే వాననీరు అందు విచిత్రంగా పులితల రూపంలో అమర్చబడే గొట్టాల నుంచి నేల మీదకు ప్రవహిస్తాయి. దాన్ని చూస్తే పులి నోటిలో నుంచి నీరు వస్తున్నట్లు తోస్తుంది. కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుండి పడుతోంది. అదే తీరులో భాగవతోత్తముల నోటి నుండి వెలువడే దివ్యబోధలు వారి పలుకుల మాదిరి కనిపించినా నిజానికి అవి భగవంతు నుంచే వెలువడుతున్నాయి. జై రామకృష్ణ.